తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లని రాష్ట్రాలు పెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. రేషన్ ఇచ్చేది కేంద్రమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎందుకు పెడుతున్నారన్నారు. పేదల ఇళ్ల కోసం కాకుండా పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని విమర్శించారు. ఇస్తామన్న 6 గ్యారంటీలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహకరించడానికి సిద్ధంగా ఉంది, సహకరిస్తున్నది కూడా. గత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము. అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం. ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చెందినాయంటే, గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమి కాదనే విషయం వాస్తవం. కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే. కానీ సంక్షేమ పథకం పేర్లే మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని, ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కుతుంది. మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్ లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని, ఇవాళ మీరు చూడండి, ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకోరు? మాకు ఏం అభ్యర్థం లేదు. నిధులు ఇచ్చేది భారత సర్కారు, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్ముకొని సోకొట్లక మీరు ప్రజలు మభ్య పెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని, వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించేద్దని మేము కోరుతాను. నేను మేము కలిస్తేనే అభివృద్ధి. వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టం ఊరికి మీకే నష్టం. పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నమే చేయము, జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని. కానీ పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల, కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇల్లు వాళ్ళకేస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం పప్పులు కూడా వాళ్ళకేస్తాం, డైరెక్ట్. బియ్యం ఇచ్చేది, ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము. ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా? ఏమైంది? రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేముంది అంటున్నాను నేను. మీకుంటే ఇబ్బంది ఏంది? ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు, పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పైంది. ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పైంది. అంత ఇబ్బంది ఏంది మీకు? అంత పట్టిపోయింది మీకు? పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచన లేదు మీకు. పేరు కోసం పట్టింపు మీకు. కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు, ప్రధానమంత్రి గారి పేరు రావద్దు, దొబ్బిపోవాలన్నీ దొబ్బిపోవడే. కానీ పేరు మాత్రం మీకు ఉండాలి, మాకు ఉండదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపము, ఆపే ప్రసక్తి లేదు. పేదలకు ఎక్కడ అన్యాయం జరగనీయము. ఇళ్ల విషయంలో గానీ, గరీబ్ కళ్యాణ్ అనే విషయంలో గానీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాం మేము. అటువంటి అవకాశం మాకు ఇస్తే నష్టం మీకే, మీ ప్రభుత్వానికే నష్టము. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని పెద్దాపురం టీడీపీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో అంధకారంలోకి వెళ్లిపోయిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు కృషి చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా దావోస్ పర్యటన చాలా విజయవంతం చేసినందుకు వారిద్దరికి కూడా పెద్దాపురం నియోజకవర్గం తరఫున వారిద్దరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దావోస్ లో పర్యటించినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు కానీ, మరి అనేక మంది పారిశ్రామికవేత్తలని సమావేశంలో వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి మన రాష్ట్రానికి మరి పెట్టుబడి వచ్చే విధంగా, పరిశ్రమలు వచ్చే విధంగా వారితోటి మాట్లాడడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అదే విధంగా మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అనేక కంపెనీలు మన రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దావోస్ పర్యటన కానీ, గతంలో ఈ 6 నెలల కాలంలో 5 లక్షల కోట్ల రూపాయలతోటి 50 కంపెనీలు పెట్టుబడి పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రానికి
50 కంపెనీలని తీసుకొచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. దావోస్ పర్యటనలో -6 degrees ఉన్న చలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో కూడా మరి టైంకి వెళ్ళి ఆ సమావేశంలో కూర్చుని కంపెనీలు CEO ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం దావోస్ పర్యటనలో ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు CEOలు కానీ అధికారులు కానీ వారి రాష్ట్రం గురించే మాట్లాడుకున్నారు తప్ప అదే మనం చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి దేశాన్ని కూడా మనం మరి ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం అన్నది మన ఆంధ్రులుగా మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి ఇటువంటి ఈ దావోస్ పర్యటన నిమిత్తం మన రాష్ట్రానికి ఇంకా అనేక కంపెనీలు వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పేసి మనం చేస్తూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర పూర్తయి 2 సంవత్సరాలు మరి పూర్తయిన సందర్భంలో మరి నారా లోకేష్ బాబు గారికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. పెద్దాపురం నియోజకవర్గ ప్రజల తరఫున లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఎలక్షన్స్ కి ముందు యువగలం పాదయాత్రలో 226 రోజులు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అనేక ప్రాంతాలని మరి అనేక ప్రాంతాల ద్వారా పాదయాత్ర చేయటం అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆకర్షించి వారి యొక్క సమస్యలను కానీ వాళ్ళ భవిష్యత్తులో వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అని వారితోటి చర్చించి ఈ మేనిఫెస్టోను కూడా తయారు చేయటం వలన మరి యువగలం మన పాదయాత్ర వలన ప్రజల్లో ఒక భరోసా రావటం ఎలక్షన్స్ లో అత్యధికంగా 161 సీట్ల మెజార్టీ తోటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించడం కూడా యువగలం పాదయాత్ర ద్వారా జరిగిందని చెప్పేసి మనం చేస్తూ మన లోకేష్ బాబు గారికి కూడా మన పెద్దాపురం నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇదే కూటమి ప్రభుత్వం కొంతకాలం మనం మరి 2-3 టర్ములు ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ప్రజలు ఎన్నుకున్నట్లయితే తప్పనిసరిగా మన ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మరి అవటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం నారా లోకేష్ 2 ఏళ్ల క్రితం యువగళం పాదయాత్రతో జనంలోకి వెళ్లారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు 232 మండలాలు మున్సిపాలిటీలు 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు యువగళం పాదయాత్ర సాగింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడంలో యువగళం కీలక పాత్ర కూడా పోషించింది. లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్రకు సోమవారంతో 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుమలలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఈరోజు మొదలైంది. ఆయన ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని కుప్పంలో ఇదే సమయానికి 11 గంటల 40-50 నిమిషాల మధ్యలో మొదటి అడుగు వేయడం జరిగింది. ఇది ఒక పెను సంచలనంగా లోకేష్ గారి పాదయాత్ర అనేక ఆటుపోట్లు అనేక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏమి చేసినా చివరకు తండ్రిని అరెస్ట్ చేసినా ఆయన్ని ఇబ్బందులు పెట్టినా కేవలం ప్రజల ఆశీర్వాదం స్వామివారి ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్లనే ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 226 రోజులు 3123 కిలోమీటర్లు పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. కావున ఆ రోజు మేము కూడా యువగలంలో టీం సభ్యులుగా ఉన్నాం. ఆ రోజు మా మీద కూడా కేసులు పెట్టి మా వాలంటీర్స్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామి యువగలం పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ వచ్చి టెంకాయ కొట్టుకుంటానని చెప్పి ఆ రోజు యువగలం వాలంటీర్ల కోఆర్డినేటర్గా స్వామివారిని మదిలో తలుచుకోవడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదంతోనే లోకేష్ గారి పాదయాత్ర ముగిసింది.
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ దంపతులు డాన్స్ తో అదరగొట్టారు. భార్యతో కలిసి కలెక్టర్ బాలాజీ సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ సాగే పాటకు అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేశారు. డాన్స్ వీడియోను కొందరు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నాచువారి సెంటర్ రోడ్లో ఒక ఆవుదూడ వెనుక భాగాన ఓస గుచ్చుకోవడంతో అధిక రక్తస్రావం జరిగింది. స్థానికుల సమాచారంతో గో సంరక్షణ అధ్యక్షుడు శంకరదాసు తన మిత్ర బృందంతో కలిసి వైద్యుల సహకారంతో ఆ దూడకు చికిత్స అందించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రోడ్ల మీద తిరిగే మూగజీవాలు ఏదో రకంగా మృత్యువాతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దీగా ఉండే రోడ్ల మీద మూగజీవాలు సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఆవు దూడకి వెనుక భాగాన ఏదో ఊస లాంటిది కానీ ఏదో ఒక పుల్ల లాంటిదని కానీ గుచ్చుకొని ఓవర్ బ్లీడింగ్ అయితే చాలా బాగా ఎక్కువైపోతుంది. దానికి సంబంధించి ఏంటంటే ఆ బ్లీడింగ్ ఆపడానికి ఇంజెక్షన్స్ అయితే చేయించడం జరుగుతుంది. ఇలా రోడ్ల మీద వదిలేయడం వల్ల వీటికి ఏమవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. కొన్ని అయితే చనిపోతున్నాయి, కొన్ని అయితే ఇలా ఇబ్బంది పడుతున్న నరకం చూస్తున్నాయి. దయచేసి రోడ్ల మీదకు వదలొద్దని చెప్పి మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్పుకుంటూ ఉంటాము. ఆవుల యజమానులు మారండి, బుద్ధి తెచ్చుకొనైనా మారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. హామీల అమలును ఎగ్గొట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. గత ప్రభుత్వంపై సాకులు చూపుతూ తప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి ఆగ్రహం. సంక్షేమ పథకాలు సూపర్ 6 హామీల అమలుపై చంద్రబాబు చేతులెత్తేశారు. కూటమి సర్కార్పై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. రేషన్ ఇచ్చేది కేంద్రమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎందుకు? పేదల ఇళ్ల కోసం కాకుండా పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.